హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కడగన రాము యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పబోయే కంటెంట్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటామండి. ఖాళీగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే ఖాళీ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేసిన మంచి డబ్బులు అనేది యూట్యూబ్ నుంచి సంపాదించుకోవచ్చండి. అలాగే ఖాళీ టైంలో మీరు ఏ వీడియోస్ పెట్టినా అది డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మీరు అలాగా ఏదో పని చేసుకుంటూ ఏదో షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఏదో పెట్టుకుంటూ అనేసి డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఇది కొత్త వారు ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలో అనే విషయాన్ని మనం ఇందులో చెప్తామండి. మరేం లేదండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మంచి మొబైల్ అనేది ఒకటి ఉండాలండి. ఒక మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఆల్రెడీ కంపెనీ ఏ మొబైల్ కొన్నా మొబైల్తో కంపెనీ ద్వారా యూట్యూబ్ అనేది ఇస్తారు కదండి. అలా సరదా చేసుకుంటూ ఎంతో కొంత మన ఖర్చుల వరకైనా వస్తాయి కదండి. అలా యూట్యూబ్లో చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం అంటే ఖాళీ టైంలో కూర్చొని అలా ఇంటికాడ ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి యూట్యూబ్ ఛానల్ అనేవి. అందుకనేసి వారు ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ చేయాలండి. యూట్యూబ్ అని కొట్టాలండి. యూట్యూబ్ అని కొడితే యూట్యూబ్ అనేది ఓపెన్ అవుద్దండి. యూట్యూబ్ ఓపెన్ అయ్యాక ఇప్పుడు అంత ఇబ్బంది ఏమి లేదండి. ప్రతి ఒక్కరికి మొబైల్ ద్వారా యూట్యూబ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి లేని వాళ్ళకి అక్కడ యూట్యూబ్ అని కొట్టగానే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేయండి. ఉన్న వాళ్ళకి ఓపెన్ అని వస్తుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ అని వచ్చిందండి. ఇవ్వండి ఓపెన్ క్లిక్ చేశాను కదా. క్లిక్ చేయగానే ఇవ్వండి చూడండి, యూట్యూబ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యగానే అక్కడ యూ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశానండి. యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన పేరు, మన ఛానల్ పేరు వచ్చేస్తుందండి. మన పేరు, మన ఛానల్ పేరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వీడియోస్, షార్ట్, లైవ్ ఇవన్నీ చూపిస్తుందండి. మనం అప్లోడ్ చేసే వీడియోస్ మొత్తం చూపిస్తుందండి. అందులో యూస్ కూడా కనిపిస్తుందండి. ఏదైనా ఎంత యూస్ వెళ్ళింది ఏటనేసి మొత్తం కనిపిస్తుందండి. ఇట్లోన ఇవ్వండి చూడండి, కనిపిస్తుందండి. ఇక్కడ ఏమైనా ఈ సైడ్ కర్సర్ ఉంది చూడండి, పెన్ సింబల్, వాటిలోకి వెళ్ళి మీరు ఏమైనా నేమ్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఏదైనా పెట్టుకోవాలన్నా అది అవుద్దండి. నేమ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా చేయాలన్నా అందులోకి వెళ్ళి చూసుకోవచ్చండి. ఇందులో కూడా యూస్ తెలుస్తుందండి. చూడండి యూస్, మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఏటనేసి కూడా తెలుస్తుందండి. ఇప్పుడు పెట్టానండి వీడియో చూడండి, అలాగా తెలుస్తుందండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదండి. ప్లస్ గుర్తులోకి ఓపెన్ చేస్తామండి. ప్లస్ గుర్తు ఓపెన్ చేయగానే అది అనేది మన గ్యాలరీలో తీసుకెళ్తుందండి. గ్యాలరీలోనే మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటామో చూడండి, మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటామో ఆ వీడియోని అప్లోడ్ చేస్తామండి. అప్లోడ్ చేశాక అదే వీడియోని మళ్ళీ మనం చూడాలనుకుంటే ఇవ్వండి ఎవరి వీడియోస్ అనేసి ఉంటుంది కదా. ఎవరి వీడియోస్ ఓపెన్ చేయగానే మనం ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసామో ఏటని చూపిస్తుంది చూడండి. ఇవ్వండి మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఇవ్వండి చూడండి. షార్ట్లు, పెద్దవి షార్ట్ వీడియోస్, ఎవరి వీడియోస్లోకి వెళ్తే వీడియోస్, షార్ట్, లైవ్ అని ఉంటుందండి. నేను పెద్ద వీడియోస్ చూస్తానండి. పెద్ద వీడియోస్ అంటే ఇవ్వండి పెద్ద వీడియోస్ ఇవి పెట్టానండి. షార్ట్స్ అంటే షార్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇవ్వండి చిన్నవండి ఇవి షార్ట్లు. లైవ్ ఎన్నిసార్లు అంటే 3 సార్లు లైవ్ ఇచ్చానండి ఇప్పటికి. ఇవ్వండి మన లైవ్కి ఎంత యూస్ వచ్చిందనేసి కూడా తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి నేను చెప్పింది అర్థమైనట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.